హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2. పాపికొండల టూర్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజు. తెల్లవారుజామునే లేచి రెడీ అయిపోయి కరెక్ట్గా ఉదయం 6 గంటల కల్లా మేము రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరికి చేరుకున్నాం. ఉదయాన్నే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా భక్తిభావంతో కనిపిస్తుంది. వేరే రాష్ట్రాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో వేరు జిల్లాల నుండి గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత మహిళలకు ముఖ్యంగా బట్టలు మార్చుకోవడానికి గదులు, స్నానాలు, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇక్కడ చాలా వరకు ఏర్పాటు చేశారు. ఇక్కడ నదిలో చిన్న చిన్న పడవలు తిరుగుతున్న విజువల్స్ చూడడానికి చాలా ముచ్చటేసింది. అంతేకాదండోయ్, ఈ పుష్కర్ ఘాట్ చుట్టుపక్కలే వరుసగా 5 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఉదయాన్నే ఆ ఆలయాలను దర్శించి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేము కూడా విజువల్స్ అన్ని కొద్దిగా మా కెమెరాలో రికార్డ్ చేశాం. అలా ఘాటు దగ్గర సమయం గడిపాక కరెక్ట్గా ఉదయం 7:30 గంటల కల్లా టూరిజం బస్సు ఘాటు దగ్గరికి చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మనల్ని బోట్ పాయింట్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. మేమంతా బస్సు ఎక్కేసాం. ప్రయాణం మొదలైంది. ఫ్రెండ్స్, శ్రీకాకుళం టు పాపికొండలు సాగుతున్న మా ఈ జర్నీ మీకు నచ్చుతోందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్స్ వీడియోస్ కోసం ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజీ సాయి మాధురి 123ని కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేయండి. పోయేసరికి కరెక్ట్గా టైం 8 గంటలైంది. దాంతో 8 గంటలకి బస్సు ఘాట్ నుండి బయలుదేరింది. బస్సు అలా ముందుకు కదలగానే రాజమండ్రికి ముక్తాయమానమైన ఎంతో ఫేమస్ అయిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైనుంచి మా జర్నీ కొనసాగింది ఫ్రెండ్స్. అబ్బా, ఆ బ్రిడ్జి పైనుంచి బస్సు వెళ్తుంటే కిటికీలో నుంచి కిందకు చూస్తే విశాలమైన గోదావరి నది కనిపిస్తుంటే వచ్చే ఫీలింగే వేరు. కింద రైలు పట్టాలు, పైన రోడ్డు, ఇంజనీరింగ్ వండర్ కదా ఇది. బస్సు లోపల నుంచి ఆ బ్రిడ్జి జర్నీ విజువల్స్ని చాలా అద్భుతంగా రికార్డ్ చేశాను. మీరే చూడండి. ఈ బ్రిడ్జ్ దాటుకుని మా బస్సు ఇప్పుడు మెయిన్ పాయింట్ వైపు దూసుకుపోతుంది ఫ్రెండ్. సాగుతుంటే అబ్బా, కిటికీలో నుంచి కనిపించే ఆ వ్యూస్ అస్సలు మర్చిపోలేం. దారి పొడవునా పచ్చని ప్రకృతి, కొండలు దాటుకుంటూ వెళ్తుంటే దారిలో ఆంధ్రప్రదేశ్కే తలమానికమైన మన జీవనాడి పోలవరం రిజర్వాయర్ పనులు కనిపించాయి. బస్సులో వెళ్తూనే మా మొబైల్ తీసి ఆ మెగా ప్రాజెక్ట్ నిర్మాణ దృశ్యాలని చాలా జాగ్రత్తగా రికార్డ్ చేశాం. ఎంత భారీగా పనులు జరుగుతున్నాయో కదా. ఆ కొండల మధ్య అంత పెద్ద రిజర్వాయర్ పనులు, ఇంజనీరింగ్ అద్భుతాన్ని కళ్ళారా చూస్తుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వంగా అనిపిస్తుంది. పోలవరం పనులన్నీ చూస్తూ వీడియోలు తీసుకుంటూ ప్రయాణ అలసట అనేది బస్సులో తెలియకుండానే బోట్ ఆపరేట్ చేసే ఆ బ్యూటిఫుల్ పల్లెటూరు పాయింట్కు చేరుకున్నాం. అక్కడితో మా బస్సు ప్రయాణం ముగిసింది. ఇక్కడి నుంచే అసలైన గోదావరి జలవిహారం మొదలవుతుంది. చుట్టూ దట్టమైన కొండలు, మధ్యలో విశాలంగా ప్రవహిస్తున్న గోదావరి మాతను చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. అక్కడ లైన్గా నిలబడి ఉన్న పెద్ద బోట్లను చూస్తుంటే ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కుతామా అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బోటు ఎక్కబోతున్నాం. బోటులో మాకు ఎలాంటి స్వాగతం లభించింది, అక్కడ మాకు ఇచ్చిన టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఏమిటి, లోపల హంగామా ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతటి సమాచారం ఇచ్చినటువంటి మా సాయి మాధురి ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.